నమస్కారం. ఈ ప్రత్యేక విశ్లేషణలోకి స్వాగతం. ఈరోజు మనం 2026 తమిళనాడు శాసనసభ ఎన్నికల గురించి, దశాబ్దాల రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిన ఒక చారిత్రాత్మక ఘట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. గత 50 ఏళ్లుగా ఆ రాష్ట్రంలో పాతుకుపోయిన రెండు ప్రధాన పార్టీల ఆధిపత్యం ఒక్క రాత్రిలో ఎలా కుప్పకూలిపోయిందో మనమిక్కడ అర్థం చేసుకోవాలి. దశాబ్దాలుగా ఉన్న లెక్కలన్నీ తారుమారైన ఒక అపూర్వమైన రాజకీయ సంచలనమిది. దీనికంతటికీ ప్రధాన కారణమేంటో తెలుసా? ఏకంగా 85% రికార్డ్ స్థాయి ఓటింగ్ నమోదు కావడమే. ఇంత భారీ స్థాయిలో ప్రజలు బయటకు వచ్చి ఓటు వేయడం పాత సమీకరణాలను పూర్తిగా మార్చేసింది. కాని ఇదే తీర్పు ఒక అతిపెద్ద రాజ్యాంగపరమైన సస్పెన్స్ను కూడా క్రియేట్ చేసింది. అయితే ఇక్కడ తలెత్తే ఒక కీలకమైన ప్రశ్న ఏంటంటే, అసలు గెలిచిందెవరు? పాత ఆధిపత్యాలు పోయాయి సరే, మరిప్పుడు రాష్ట్రాన్ని నడిపించే పగ్గాలు ఎవరి చేతుల్లో ఉన్నాయన్నది ఇక్కడ అసలు పాయింట్. ఈ లెక్కలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ప్రముఖ నటుడు విజయ్ కొత్తగా పెట్టిన తమిళగ వెట్రీ కళగం అంటే టీవీకే పార్టీ ఏకంగా 108 స్థానాలను కొల్లగొట్టింది. అధికారంలో ఉన్న డీఎంకే, ప్రతిపక్షమైన అన్నా డీఎంకే కూటములను ఇది ఒక్క దెబ్బతో వెనక్కి నెట్టేసింది. ఓట్ల శాతం గమనిస్తే పరిస్థితి మరింత క్లియర్గా అర్థమవుతుంది. టీవీకేకి దాదాపు 35% ఓట్లు పోలయ్యాయి. రాజకీయాలకు పూర్తిగా కొత్తైన ఒక పార్టీకి తొలి ఎన్నికల్లోనే ఈ స్థాయి జనాదరణ దక్కడం మామూలు విషయం అస్సలు కాదు. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 1996 తర్వాత తొలిసారిగా అధికారంలో ఉన్న ఒక ముఖ్యమంత్రి తన సొంత నియోజకవర్గంలోనే ఓడిపోవడం. మరోవైపు కొత్తగా వచ్చిన పార్టీ ఏకంగా 108 సీట్లు గెలుచుకోవడం. ఈ రెండు పరిణామాలు నిజంగా ఒక సెన్సేషన్. సరే, ఇప్పుడీ పరిణామాల వెనుక ఉన్న చరిత్రను ఒకసారి పరిశీలిద్దాం. తమిళనాడులో సినిమాకి, రాజకీయాలకి ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా. 1970లలో ఎంజీఆర్ సాధించిన అఖండ విజయం దగ్గర్నుంచి, ఆ తర్వాత జయలలిత, విజయకాంత్, కమల్ హాసన్ ఇలా వెండితెర కరిష్మాను ఓట్లుగా మలుచుకునే ప్రయత్నాలు ఎన్నో జరిగాయి. ఇప్పుడు 2026లో ఆ లిస్టులో విజయ్ కూడా చేరిపోయారు. కాని ఇక్కడ మనం ఒక ముఖ్యమైన లాజిక్ అర్థం చేసుకోవాలి. కేవలం అభిమానుల క్రేజ్ మీద ఆధారపడితే అది ఎంతో కాలం నిలబడదు. దీర్ఘకాలం ప్రభుత్వాన్ని నడపాలంటే క్షేత్రస్థాయిలో పక్కా ఆర్గనైజేషన్, వ్యవస్థాగత బలం ఖచ్చితంగా ఉండి తీరాలి. గతంలో చాలామంది ప్రయోగాలు చేసి ఆగిపోయిన చోట టీవీకే ఎందుకు సక్సెస్ అయ్యిందంటే, వాళ్లు కేవలం స్టార్డమ్ని మాత్రమే నమ్ముకోలేదు. ఆ స్టార్డమ్కి సంస్థాగత బలాన్ని, స్పష్టమైన విధానాలను కూడా జోడించారు. అదే వాళ్లను ఇంత ముందుకు నడిపించింది. ఇక వీళ్ల విజయానికి మరో అతిపెద్ద కారణం వాళ్ల మేనిఫెస్టో. ఇది పూర్తిగా ప్రజా సంక్షేమం చుట్టూ తిరిగింది. ప్రసిద్ధ తమిళ గ్రంథం తిరుక్కురళ్లోని సూత్రాల ఆధారంగా వీళ్లు చేసిన హామీలు ప్రజల్లోకి చాలా బలంగా దూసుకెళ్లాయి. ముఖ్యంగా మహిళల కోసం వీరు ప్రకటించిన పథకాలు చూస్తే, ప్రతి నెల 2500 రూపాయలు, ఏడాదికి 6 ఫ్రీ గ్యాస్ సిలిండర్లు, పెళ్లికాని యువతులకు పట్టుచీరలు, బంగారు నాణేలిస్తామన్నారు. ఇవి కాకుండా మహిళల భద్రత కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పడం బాగా వర్కౌటైంది. అలాగే యువత, నిరుద్యోగుల కోసం చాలా స్పష్టమైన ప్రణాళికలిచ్చారు. ట్రైనింగ్ కోసం నెలకు 10,000, నిరుద్యోగ భృతి కింద 4,000 ఇస్తూనే ఊర్లల్లో సీఎం ప్రజాసేవా సహాయకుల పేరుతో ఏకంగా 5 లక్షల కొత్త ఉద్యోగాలిస్తామనడం ఒక పెద్ద గేమ్ చేంజర్గా మారింది. ఇక గ్రామీణ ఆర్థిక వ్యవస్థను కూడా అస్సలు వదిలిపెట్టలేదు. రైతులకు సహకార రుణాల మాఫీ, వరికి 3,500 రూపాయల కనీస మద్దతు ధర, చెరకుకు 4,500 రూపాయలు ఇస్తామని ప్రకటించటం గ్రామీణ రైతాంగాన్ని బాగా ఆకర్షించింది. కాని వీటన్నింటికంటే ఒక ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, సంప్రదాయ సంక్షేమ పథకాలతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం ఏకంగా ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను తీసుకువస్తామన్నారు. ఇది వాళ్ల టెక్ ఫార్వర్డ్, మోడర్న్ ఆలోచనా విధానానికి అద్దం పడుతుంది. అయితే ఎన్నికల్లో ఇంత పెద్ద విజయం సాధించినా కూడా అసలు కథ ఇక్కడే మొదలైంది. ఒక ఉత్కంఠభరితమైన పొలిటికల్ మ్యాథ్స్ ఇప్పుడు చూద్దాం. 118 తమిళనాడు అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలంటే ఖచ్చితంగా కావలసిన మ్యాజిక్ నంబరిదే. ఈ 118 ఎమ్మెల్యేల బలం ఉంటేనే అధికారం దక్కుతుంది. కాని ఇక్కడ లెక్కలు చూస్తే విజయ్ పార్టీకొచ్చింది 108 స్థానాలు. అంటే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలంటే ఆ 118కి ఇంకా ఖచ్చితంగా 10 స్థానాలు తక్కువబడ్డాయి.
ఆపదే ఇప్పుడు వీరికి అతిపెద్ద సమస్య. సరిగ్గా ఈ టైంలోనే ఒక ఆసక్తికరమైన ట్విస్ట్ చోటు చేసుకుంది. మతతత్వ పార్టీలను కూటమికి దూరంగా ఉంచాలనే కండీషన్తో కాంగ్రెస్ పార్టీ తమ 5 ఎమ్మెల్యేల మద్దతును టీవీకేకి ఇస్తామని ముందుకొచ్చింది. అయితే కాంగ్రెస్ 5 సీట్లు కలిపినా సరే ఆ 108+5 మొత్తం 113 స్థానాలే అవుతాయి. అంటే మ్యాజిక్ ఫిగర్కి ఇంకా 17 స్థానాల దూరం స్పష్టంగా కనిపిస్తోంది. సమీకరణాలు ఇంకా కొలిక్కి రానేదు. పరిస్థితి ఎందుకు మరింత టైట్గా మారిందంటే ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే అస్సలు మద్దతిచ్చేదే లేదంది. మరోవైపు వామపక్షాలు ముస్లిం లీగ్ లాంటివి డీఎంకే కూటమిలోనే ఫిక్స్ అయిపోయాయి. దీంతో ఆ 118కి చేరుకునే దారులు దాదాపుగా మూసుకుపోయాయి. దీనికి తోడు రాజ్యాంగ నిబంధనలు కూడా వీరికి మరో పెద్ద సవాలు విసిరాయి. విజయ్ 2 చోట్ల గెలిచారుగాబట్టి ఒకదానికి రాజీనామా చేయాలి. అలాగే సభను నడపడానికి వాళ్ల పార్టీ నుంచే ఒకరిని స్పీకర్గా చేయాలి. కాబట్టి ఆ ఓటు కూడా వేయడానికి కుదరదు. అంటే ప్రాక్టికల్గా అసెంబ్లీలో వాళ్ల బలం ఇంకో 2 స్థానాలు తగ్గిపోయినట్టే. ఇలా మెజారిటీకి తగినంత బలం లేకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న విజయ్ ప్రతిపాదనను రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ వెంటనే ఆమోదించలేకపోయారు. మెజారిటీ నిరూపించుకోకపోవడంతో ప్రమాణస్వీకారం ఆగిపోయింది. సో ముగించే ముందు ఒకసారి ఆలోచిద్దాం. 50 ఏళ్ల 2 పార్టీల ఆధిపత్యమైతే బద్దలైపోయింది. కానీ తగినంత బలం లేని ఈ అసెంబ్లీ రేపు ఎలాంటి సరికొత్త సంకీర్ణ ప్రభుత్వానికి దారితీస్తుందో చూడాలి. ఈ అపూర్వమైన రాజకీయ పజిల్ ఎలా సాల్వ్ అవుతుందన్నదే ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఆసక్తికరమైన అంశం. ఈ విశ్లేషణతో మీకొక స్పష్టమైన అవగాహన వచ్చిందని ఆశిస్తున్నాం.